జై శ్రీమన్నారాయణ. ఈరోజు 7వ రోజు 7వ పాశురం. దాని తాత్పర్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురం. కీషు కీషన్ రంగు మానైచ్చాత్తంగలందు పేసిన పేచరవం కేటిలయ్యో పేయిపెண்ணే కాశం పిరప్పం కలగలపై కే పేర్తు வாசனருங்குழலாய்ச்சியர் மத்தினாள் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. తాత్పర్యం. భరద్వాజ పక్షులు పగలు విడిపోతాం కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలలోని ధ్వని అయినా కూడా నువ్వు వినలేదా ఓ గోపిక? కుసుమాలంకృతములకు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టు ముడులు గల గోపికలు కవ్వములతో పెరుగు చిలుకున్నప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశాన్ని అంటుచున్నాయి. ఆ ధ్వనిని వినలేదా ఓ గోపిక? సర్వ పదార్థములలో వాత్సల్యముతో వ్యాపించి ఉండి మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తిస్తుండగా విని కూడా నీవు ఇంకా పడుకొని ఉన్నావా? నీ తేజస్సు మాకు కనపడుతున్నది. దానిని అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్టు తలుపు తెరువము అని గోదాదేవి మరొక గోపికను నిద్ర నుంచి లేపే ప్రయత్నంలో చెప్పబడింది. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు శ్రీ వైష్ణవ ఆగమ తెలుపుతారు.